ఓవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జా చేసుకోవడానికి ముందుగా టీ స్పూన్ చక్కెర వేసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండిలోనే టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న ఈస్ట్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండికి ఆయిల్ రాసి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఆ పిండి అలా పొంగుతుంది, దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ రాసుకొని ఆ పిండిని అలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పిండి పైన ఫోక్తో హోల్స్ చేసుకోవాలి. పిజ్జా సాస్ రాసుకొని దానిపైన మన ఇష్టమైన వెజ్జీస్ వేసుకోవాలి. దానిపై చీజ్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన పిజ్జా రెడీ. ఓవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జా చేసుకోవడానికి ముందుగా టీ స్పూన్ చక్కెర వేసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండిలోనే టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న ఈస్ట్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండికి ఆయిల్ రాసి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఆ పిండి అలా పొంగుతుంది, దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ రాసుకొని ఆ పిండిని అలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పిండి పైన ఫోక్తో హోల్స్ చేసుకోవాలి. పిజ్జా సాస్ రాసుకొని దానిపైన మన ఇష్టమైన వెజ్జీస్ వేసుకోవాలి. దానిపై చీజ్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన పిజ్జా రెడీ. ఓవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జా చేసుకోవడానికి ముందుగా టీ స్పూన్ చక్కెర వేసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండిలోనే టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న ఈస్ట్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిండికి ఆయిల్ రాసి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి.